గురుకుల పాఠశాల నందు మెగా పేరెంట్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎస్పీ బిహెచ్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్, ఎస్ఐ వీరప్రసాదులు పాల్గొన్నారు. విద్యార్థులు చట్టాల గురించి వివరించారు. ఏమైనా సమస్యలుంటే నేరుగా తమకు చెప్పుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యుక్త వయసులో చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో తల్లిదండ్రుల కలలను సాకారం చేసుకునే విధంగా చదవాలని డిఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. ఎంతో కష్టపడి కూలీ నాలి చేసుకుని మమ్మల్ని కూలి పనులకు పంపించకుండా తల్లిదండ్రులు చదివిస్తున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. కష్టపడితే భవిష్యత్తు బంగారుమయంగా మారుతుందని అన్నారు. వినయం, విధేయతతో పాటు పాఠ్యాంశాలపై పట్టు సాధించే విధంగా తయారు కావాలని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. ఈ మెగా పేరెంట్స్ ఉపాధ్యాయుల పిల్లల మీటింగ్ కి ఇచ్చేసిన మా జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే ప్రిన్సిపల్ మేడం గారికి, మా ఎస్ఐ గారికి, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ, పల్లెల నుంచి విచ్చేసిన పేరెంట్స్కి, పిల్లలకి నా శుభాశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు చాలా మంచి దినం. ఇది ఒక పండగ వాతావరణం. గవర్నమెంట్ ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. టీచర్స్ బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. మంచి పర్సెంటేజ్ వస్తుంది. అన్నీ కవర్ చేశారు. పాయింట్ వచ్చి చెప్పుకొచ్చారు. సహజంగా పల్లెల నుంచి ఎక్కువ పిల్లలు ఈ ఏపీఎస్ స్కూల్స్కి వచ్చి చదువుతూ ఉంటారు. పల్లెల్లో పేరెంట్స్ చాలా మంది చదువుకున్న ఏదో పని నిమిత్తం వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ, కొంతమంది ఎంప్లాయీస్ ఉండి, కొంతమంది రకరకాల పనులు చేస్తూ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళిపోతారు. కానీ మా సీఏ చెప్పినట్టు నెలకొకసారైనా సరే, 15 రోజులకు ఒకసారైనా నా కూతురు ఏం చేస్తుంది, చదువుకుంటుందా, బాగా ఎలా ఉంటుంది, ఆ టీచర్స్ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క పనితీరుని అడిగి తెలుసుకుంటే చాలా మంచిది. అలా చేయటం వల్ల, ఎందుకంటే ఒకరోజు మనకి ఒక రోజులో పెద్ద మునిగిపోయేది ఏమీ లేదు. ఒకరోజు నువ్వు స్కూల్కి విజిట్ చేసి ఆ స్కూల్ టీచర్స్ని కానీ, ఆ స్కూల్ వార్డెన్, ఎందుకంటే వార్డెన్ని కానీ, లేకపోతే ఆ క్లాస్ టీచర్ని కానీ, లేకపోతే మన ప్రిన్సిపల్ గారిని కానీ అడిగి తెలుసుకుంటే, మా అమ్మాయి ఎలా ఉంటుంది, బాగా చదువుతుందా అని చెప్పి తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పిల్లల భావితరాలు ముందుకు పోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఎందుకంటే ఏపీఆర్జీ స్కూల్ అంటే మంచి పేరున్న స్కూల్స్. ఏపీఆర్జీస్ అంటే ఏపీఆర్జీలో చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు, ఇప్పుడు మా సీగా చెప్పినట్టు డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, అడ్వకేట్స్, రకరకాల అన్ని వ్యవస్థలు పనిచేస్తూ ఉంటారు. ఈరోజు పేరెంట్స్ అండ్ టీచర్స్ మెగా ఈవెంట్కి విచ్చేసిన ఏలూరు డిఎస్పీ సార్కి, అలాగే ప్రిన్సిపల్ గారికి, ఇక్కడికి వచ్చిన విద్యార్థులు మరియు వారి పేరెంట్స్ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడు మా ఎస్ఐ గారు చెప్పారు, సోషల్ మీడియా ఎంతైతే ఉపయోగపడుతుందో అంతే నష్టం కూడా చేకూరుస్తుంది. ఇక్కడ నుంచి చాలామంది చాలా దూరం నుంచి వస్తూ మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు కోసం మీరు అక్కడ ఎంతో కష్టపడి పనిచేస్తూ మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తే రేపొద్దున వీళ్ళు దేశానికి ఎంతో ఉపయోగపడతారనే ఉద్దేశంతో మీరు అందరూ ఇక్కడ మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి చదివించడం జరుగుతుంది. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలకి ఫోన్ కంట్రోల్లో ఉండాలని చెప్తున్నారు కదా. పేరెంటల్ యాప్ అని ఒకటి ఉంటుంది. పేరెంటల్ యాప్, ఆ యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే మీ పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది మీరు కూడా చూడొచ్చు. దానివల్ల మా పేరెంట్ దగ్గర ఈ పేరెంటల్ యాప్ నేనేం చూస్తున్నానో మా పేరెంట్కి తెలిసిపోతున్న భయంతో వాళ్ళకి తప్పుడు ఆలోచనలు లేకుండా ఉంటాయి. చాలామంది ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి, స్నాప్చాట్స్కి వీటికి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. మంచికి ఉపయోగిస్తే తప్పలేదు, కానీ సాధ్యమైనంత వరకు చెడుకి ఉపయోగించేస్తారు. ఇన్స్టాగ్రామ్ మా సేల్ చెప్పారు, ఒక్కళ్ళకే 14 అకౌంట్స్ ఉన్నాయండి. యాడ్ అకౌంట్ ఈజీ అయిపోయింది. ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని దాని నుంచి యాడ్ అకౌంట్ కొట్టుకుని చాలా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని చాలామంది ఆ ఫేక్ అకౌంట్స్తో యాక్చువల్గా వాడికి తిరగ చూస్తే వెనకాల ఏమి ఉండదు, కానీ నాకు అది లేదని చెప్పి రకాల ఇదంతా స్నాప్చాట్లో రకరకాల ఫోటోషాప్స్ చాలా వచ్చేసాయి. జెమినీ ఏ వచ్చింది, చాట్ జీపీటీ ఉంది, క్వాడ్ యాప్, ఇవన్నీ కూడా మనం ఉన్నదాన్ని రకరకాలుగా దాన్ని మేనేజ్ చేసి ఫొటోస్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఫొటోస్ని స్నాప్ చేస్తూ ఉన్న ఫేస్ని ఎక్కువ మెరుగుదికి వేరేలాగా చూస్తూ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తూ చాలామంది
దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేస్తాం, రిమాండ్ చేస్తాం. పోలీసు ఎంత పని చేసినా దానిలో పేరెంట్స్ ముఖ్య భూమిక వహించాలి. వేదికను అలంకరించిన డిఎస్పీ గారికి, సిఐ గారికి, మరి ప్రిన్సిపాల్ గారికి మరియు పెద్దలందరికీ, మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి తల్లిదండ్రులకి మరియు విద్యార్థులకు అందరికీ పండుగ జరుపుకున్నట్టుంది. నిజంగా మంచి, అంటే చూడడానికి నేను చదువుకున్న స్కూల్ గుర్తొస్తున్నాయి. చదువుకున్నప్పుడు ఇంత వాతావరణం అందరిలో కూడా, పిల్లల్లో కానీ తల్లిదండ్రులు కూడా అందరిలో కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ ఆనందం కూడా పూర్తిగా కలకాలం ఉండాలంటే పిల్లల చదువే ఉపయోగపడుతుంది. ఆ పిల్లల చదువు చెప్పడానికి ప్రతి ఒక్కరు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఇక్కడ ఎంతో చాలా కష్టం పెట్టి పాస్ అయ్యి మంచి ఎడ్యుకేటెడ్ అయితేనే ఈ స్టేజ్లో ఉంటారు. వాళ్ళ అంటే మీ పిల్లలు మీరు చెప్పాల్సిన విశేషాలు అంటే ఈ చిన్న ఉన్నా బాగా నేర్చుకోవాలి, వాళ్ళ పెద్దలు వాళ్ళు చెప్పిన వినాలి. ఈ విధంగా ప్రోత్సహించండి. కొద్దిగా ప్రతి ఒక్కరికి ఆ విధంగా ప్రోత్సహిస్తే చిన్న దండించడం, తిట్టడం జరుగుతాయి. దానికి వెనకడికి అనాలి. అంటే కొట్టమని చెప్పట్లేదు నేను, అంటే కొంచెం వాళ్ళని దండించినా వాళ్ళు కొంచెం అంటే నేర్చుకోవడానికి చేస్తున్నారు కదా, ఆ ప్రోత్సాహం మీరు ఇస్తే వాళ్ళు కూడా, పిల్లలు కూడా ముందుకెళ్తారు.